అందరికీ జేబీఎం. రేపు మధ్యాహ్నం కాకినాడ జిల్లా ప్రతిపాడు బస్టాండ్ పక్కన ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి 1 గంటకి మీ అందరూ రావాల్సిందిగా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. కారణం ఏంటని ఆలోచిస్తున్నారా? గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నిక కాబడిన సానా సతీష్ బాబు గారు రేపు అక్కడికి వస్తున్నారు. ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా రాజానగరం, జగ్గంపేటల మీదుగా ప్రతిపాడు నుంచి ధర్మవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురాల మీదుగా కాకినాడకు చేరుకుంటారు. ఈ ర్యాలీలో నేను పాల్గొంటున్నాను. మీ అందరూ కూడా రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. 2024 ఎలక్షన్ ముందు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకరే ఈ సానా సతీష్ బాబు. అలాంటి వ్యక్తికి రాజకీయంగా ఒక అవకాశం వస్తుందన్నప్పుడు అయినోళ్ళు కానోళ్ళని తేడా లేకుండా ఆయన మీద చాలా దుష్ప్రచారం చేశారు. ఇక ఆయనకి అవకాశం చేజారిపోద్దేమో అని నాలాంటి వాళ్ళని చాలామంది బాధపడ్డాం. ఎందుకంటే నేను కూడా ఒక బాధితుడినే. 5 సంవత్సరాలు ఎంత కష్టపడినా అవకాశం వచ్చినప్పుడు అలాగే చెడగొట్టారు కొంతమంది. అందుకే సానా సతీష్ గారికి అలా జరుగుతున్నప్పుడు నా మనసుకు చాలా బాధ అనిపించింది. కానీ ఎలాంటి దుష్ప్రచారాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకి సముచిత స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక సానా సతీష్ గారి విషయంకి వస్తే అందరితోనూ చాలా స్నేహంగా ఉంటాడు. ఆయన అందరినీ గౌరవిస్తాడు. ఎవరికైనా కష్టం ఉందంటే తన చేతనైన సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ముఖ్యంగా మరొక లీడర్ని చూసి అభద్రతా భావానికి లోనవడు. ఆయన టాలెంట్ మీద, ఆయన నాయకత్వం మీద ఆయనకి అంత నమ్మకం. ఇప్పటి జనరేషన్స్కి అలాంటి నాయకులు కావాలండి. అందుకే నాకు ఇష్టమైన నాయకుల్లో ఆయన ఒకడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి మొదలవుతున్న ఈ ర్యాలీలో పాల్గొనండి. ఆయనతో పాటు కాకినాడ వరకు మనం ర్యాలీలో పాల్గొని ఆయనకి ఘన స్వాగతాన్ని అందిద్దామని మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.